నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. 100 కోట్ల ఆధారాలేవి? ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మంత్రి అతిషి. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది వైసీపీ నేతలే, ఆధారాలతో బయటపెట్టిన చంద్రబాబు. తనపై కావాలనే తప్పుడు కేసులు, ఎమ్మెల్సీ కవిత. మాస్కోలో ఉగ్రవాదుల నరమేధం, ఖండించిన భారత ప్రధాని మోడీ. నా జీవితం ఒక పోరాటం, శరీరంలో ప్రతి కణం దేశం కోసమే అంకితం, దేశ ప్రజలకు లేఖ విడుదల చేసిన కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మంత్రి అతిషి తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో ఆప్ నేతలకు అందినట్లు చెబుతున్న 100 కోట్లకు సంబంధించి ఎలాంటి ఆధారాలను అధికారులు చూపలేదన్నారు. నిజానికి ఈ మనీ ట్రయల్ మొత్తం బీజేపీ చుట్టే తిరుగుతుందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను పరిశీలిస్తే ఇది స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో గతంలో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్పై ఉన్న అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బీజేపీకి పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చాడని తెలిపారు. అది కూడా ఈ కేసులో అరెస్టులు జరుగుతున్న సమయంలోనే ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేయడాన్ని అతిషి ప్రస్తావించారు. अरविंद केजरीवाल जी को 2 दिन पहले इसी तथाकथित शराब घोटाले के तहत गिरफ्तार किया गया. अरविंद केजरीवाल जी की गिरफ्तारी सिर्फ एक व्यक्ति के बयान के आधार पर है. यह व्यक्ति कौन है? इस व्यक्ति का नाम है शरत चंद्र रेड्डी. शरत चंद्र रेड्डी విశాఖ డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నది వైసీపీ నాయకులేనని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. వైసీపీ నాయకులతో నిందితులకు సంబంధాలు ఉన్నాయనే విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. విజయవాడ టీడీపీ వర్క్షాప్లో ఆయన మాట్లాడుతూ కోనం వీరభద్రరావుకు వైసీపీ నాయకులతో సంబంధాలున్నాయని అన్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జగన్ వైసీపీ నేతల ఫోటోలు ఉన్నాయని, దీనికి సమాధానం చెప్పకుండా తిరిగి తమపై దాడి చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారని ఆరోపించారు. ఇది ఫస్ట్ టైం కాదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇదే మారుగా 21,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ వచ్చాయి. అదే మారుగా ఈరోజు రాష్ట్రం మొత్తం గంజాయి ఉంది. డే 1 మనం ఫైట్ చేస్తున్నాం. మనం పోరాడుతూ ఉంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేశారు. నేను 2 రోజులు 48 అవర్స్ ఫాస్టింగ్ చేశాను. మన మీద దాడి చేస్తే మనం ఇచ్చిన కేసు తీసుకోలేదు. మన ఆఫీసుకు వచ్చి డీజీపీ ఆఫీస్ ఎంత దూరం గట్టిగా అరిస్తే డీజీపీకి వినపడొస్తుంది. అక్కడి నుంచి ఆఫీసును దాడి చేసి వీళ్ళు హ్యాపీగా వెళ్ళిపోయే పరిస్థితి వచ్చారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అదుపులో ఉన్న కవిత కోర్టుకు వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తనపై కావాలని తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇది నకిలీ కేసు అని, పొలిటికల్ కుట్ర అని ఆరోపించారు. విచారణ సమయంలో అడిగిందే మళ్లీ అడుగుతున్నారని అన్నారు. ఈ కేసుపై చట్టపరంగా పోరాడతామన్నారు కవిత. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 1 వారం రోజుల పాటు కస్టడీ విధించింది. ఈ కస్టడీ గడువు శనివారంతో ముగిసింది. దీంతో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది ఈడీ. కవితను మరో 5 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇవ్వాలని కోరింది. మెడికల్ టెస్టులు నిర్వహిస్తున్నామని కోర్టుకు ఈడీ వివరించింది. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. They are asking the same thing again and again. There is nothing new. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడ్డారు.
క్రాకర్స్ సిటీ కన్సర్ట్ హాల్లోకి ఆయుధాలతో ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 60 మందికి పైగా చనిపోగా మరో 140 మంది వరకు గాయపడ్డారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించారు. రష్యా ప్రభుత్వానికి ప్రజలకు సంఘీభావం తెలియజేశారు. మాస్కోలో జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతులు క్షతగాత్రుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. మా ఆలోచనలు ప్రార్థనలు వారితోనే ఉంటాయని, ఈ విపత్కర సమయంలో రష్యా ప్రభుత్వానికి రష్యన్ ఫెడరేషన్ ప్రజలకు అండగా ఉంటామని మోదీ ట్వీట్ చేశారు. కాగా ఈ దాడికి సంబంధించి తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రకటించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలకు లేఖ రాశారు. ఆయన రాసిన సందేశాన్ని భార్య సునీత కేజ్రీవాల్ చదువుతూ వీడియో రిలీజ్ చేశారు. కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన భార్య మొదటిసారిగా వీడియో రిలీజ్ చేశారు. తన జీవితమే ఒక పోరాటమని, శరీరంలో ప్రతి కణం దేశం కోసమే అంకితమని లేఖలో పేర్కొన్నారు. దేశ ప్రజలు తనను ఎంతగానో ప్రేమిస్తున్నారని, గత జన్మలో తాను చేసుకున్న పుణ్య ఫలితంగా ఇప్పుడు భారత్లో పుట్టానని, దేశాన్ని మహాశక్తిగా చేయాలన్నారు. ప్రస్తుతం మనల్ని బలహీనపరిచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. దేశంలో చాలామంది దేశభక్తులు ఉన్నారని, వాళ్ళంతా ఈ దేశాన్ని మహాశక్తిగా చేయగలరని లేఖలో తెలిపారు. తాను జైలుకు వెళ్లడంతో ప్రతి నెల 1000 రూపాయలు వస్తాయా లేదా అని చాలామంది మహిళలు ఆలోచిస్తున్నారని, కేజ్రీవాల్ని ఆపే సంఖ్యలు జైళ్లు లేవని తెలిపారు. नमस्कार, मेरा नाम सुनीता केजरीवाल है। मैं अरविंद केजरीवाल जी की धर्मपत्नी हूँ। आपके बेटे और आपके भाई अरविंद केजरीवाल जी ने जेल से आपके लिए संदेश भेजा है। मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया। मैं अंदर रहूं या बाहर, हर पल देश की सेवा करता रहूँगा। मेरी ज़िंदगी का एक एक पल देश के लिए समर्पित है। मेरे शरीर का एक एक कतरा देश के लिए है। इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है। आज तक बहुत संघर्ष किए, आगे भी मेरी ज़िंदगी में बड़े बड़े संघर्ष लिखे हैं। इसीलिए ये गिरफ्तारी मुझे अचंभित नहीं करती। आपसे मुझे बहुत प्यार मिला है। पिछले जन्म में ज़रूर मैंने बहुत पुण्य किए होंगे जो मैं भारत जैसे महान देश में पैदा हुआ। हमें मिलकर फिर से भारत को महान बनाना है, दुनिया का सबसे शक्तिशाली और नंबर 1 देश बनाना है। भारत के अंदर और बाहर ఎస్సీ వర్గీకరణ లక్ష్యం ప్రధాని నరేంద్ర మోదీతోనే నెరవేరుతుందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. వరంగల్ జిల్లాలో మాదిగల రాజకీయ ఎదుగుదలను కడియం శ్రీహరి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎవరిని ప్రోత్సహించని కడియం శ్రీహరి తాటికొండ రాజయ్యను బర్తరఫ్ చేయడానికి కారణమయ్యారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. మరొకసారి గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతేనే మాదిగల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా ఉంటుందనే విషయం కూడా మేము భావిస్తూ ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీకే మా సంపూర్ణ సహకారం అందిస్తాం. బీజేపీకే మా మద్దతు ఇస్తాం. మద్దతు సహకారమే కాదు, గెలుపు కోసం అహర్నిశలు మేము శ్రమిస్తాం. మా శక్తి మేరకు, మా ఉన్న శక్తి మేరకు బీజేపీకే ఓట్లేమని చెప్పి మాదిగలకే కాదు, దేశ గౌరవం నిలబడాలంటే, దేశ అభివృద్ధి కావాలంటే, ఇతర దేశాల ముందు భారతదేశం ఎప్పుడు తలెత్తుకొని నిలవాలంటే ఖచ్చితంగా గౌరవ నరేంద్ర మోడీ గారికి మళ్ళొకసారి అవకాశం ఇస్తేనే అది సాధ్యమవుతుందనే విషయం కూడా మేము భావిస్తూ, గౌరవ నరేంద్ర వల్ల ఫలాని మాదిగైనా ఎదిగిండని ఆయన చెప్పడానికి అవకాశం లేదు. కానీ మాదిగల సహకారంతో ఆయన ఎదిగిండని చెప్పి ఆయనకు తెలుసు, సమాజానికి తెలుసు. ఈ నేపథ్యంలో ఆయన ఎవరిని ప్రోత్సహించలేదు, మాదిగల నుంచి ఆయన ఎవరికి సహకరించలేదు ఎదగడానికి. కానీ ఆయన ప్రోత్సాహానికి సంబంధం లేకుండా, ఆయన సహకారానికి సంబంధం లేకుండా వివిధ కోణాల్లో మాదిగల నుంచి ఎదిగితే అది కూడా జీర్ణించుకోలేకుండా పోయాడు. ఇది ఇంపార్టెంట్. ఆయన ప్రోత్సాహంతో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఎవరు ఇక్కడ ఎదగలే, ఆయన సహకారంతో ఎవరు ఎమ్మెల్యేలు కాలే మాదిగల నుంచి. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం అనకాపల్లిలో ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. గ్రామ సమీపంలో 3 వ్యక్తులపై దాడి చేసింది. ఈ ఘటనలో 2 మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎలుగుబంటి దాడి సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాన్ని బంధించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.
ఈ ఘటనతో గ్రామస్తులు భయంతో హడలిపోతున్నారు. గ్రామం విడిచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రసూల్పూర్ జైన్ కాలనీలో ఓ ఇంట్లో చొరబడి దొంగతనానికి యత్నించిన దుండగులను తరిమేందుకు తల్లి కుమార్తెలు చేసిన సాహసం స్ఫూర్తిగా నిలుస్తోంది. దుండగుడి చేతిలో తుపాకీ ఉన్నా ఏమాత్రం వణుకు బెనుకు లేకుండా వారిద్దరూ ఎదిరించిన తీరు మహిళా శక్తిని మరోసారి చాటింది. ఆ తల్లి కుమార్తెల ధైర్య సాహసాలను మెచ్చిన సికింద్రాబాద్ నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని శుక్రవారం వారిని సన్మానించారు. 21 నాడు ఒక గంట ప్రాంతంలో మనకు పైగా కాలనీ రసూల్పుర ఏరియాలో బేగంపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక సంకటం జరిగింది. అటెంప్ట్ టు రాబరీ అండ్ దే ట్రై టు మర్డర్ ఆల్సో. వాళ్ళను చూస్తే మనము 2022లో అమిత అని కంప్లైంట్ వాళ్ళ ఇంటికి దీపావళికి ఒక డీప్ క్లీనింగ్ సర్వీసెస్ నుంచి వన్ ఆఫ్ ద వర్కర్గా వచ్చేసి దాని తర్వాత ఆ కంపెనీలో పనిచేసేసి 6 నెలల తర్వాత వాళ్ళు సొంత ఊరు అయిన యూపీలో కాన్పూర్కి వెళ్ళిపోయారు. దాని తర్వాత కాన్పూర్ నుంచి ఒక వెపన్ తీసుకొని ఈ ఇల్లులో చాలా వాళ్ళు ఇండస్ట్రియలిస్టు, తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అని తెలుసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతనితో పాటు పోయిన అతను వచ్చి సుశీలు, ఫ్రెండ్ పేరు వచ్చి ప్రేమ్చంద్, అతను కూడా ఫరీద్పూర్ యూపీ అతనే. అతను ఇక్కడ రాజ్భవన్ ఏరియా దగ్గర ఒక ఎంఎస్ మక్తా అనే ఏరియా ఉంది, అక్కడ సోమాజిగూడ ఏరియాలో పానీపూరి అమ్ముతుంటాడు. ఇద్దరు ప్లాన్ చేసుకొని వచ్చి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందు ఉన్న ఒక లాడ్జ్లో ఉండేసి అక్కడ నుంచి ఇక్కడ 2 రోజుకు రెక్కి కూడా చేసి ఉన్నట్టు తెలుస్తుంది ఇంట్రోగేషన్లో. తర్వాత వీళ్ళ దగ్గర అటెంప్ట్ అండ్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 13 hours లోపల ఎంట్రీ అవ్వడం జరిగింది. యాజ్ కురియర్ బాయ్స్ లాగా గిఫ్ట్ వచ్చింది అని చెప్పి ఎంట్రీ అవ్వడం జరిగింది. వాళ్ళను గేట్ దగ్గరనే ఉండమని చెప్తే కూడా వాళ్ళు దాంట్లో ఇది చేయకుండా డోర్ దగ్గర వచ్చి వాళ్ళను బెదిరించడం జరిగింది విత్ అ వెపన్. ఇట్ ఈస్ అ కంట్రీ మేడ్ వెపన్. వి వెరిఫైడ్ విత్ armorers also. It is not in a working condition, but still they have taken a country made weapon and started threatening them and threatening them for money or not to make noises. And ఆ సందర్భంలో మన అమిత గారు తర్వాత బావి వాళ్ళ కూతురు ఇద్దరు కూడా nobody would have reacted in such a way. మనము చాలా రాబరీ అఫెన్సెస్ చూసి ఉన్నాము, చాలా అఫెన్సెస్ చూసి ఉన్నాము, ఎక్కడ కూడా ఇలా రియాక్ట్ కాదు. ఇలాంటి రియాక్షన్ నేను ఎక్కడ కూడా నా 10 years సర్వీస్లో 11 years సర్వీస్లో నేను చూడలేదు. వెంటనే వాళ్ళు దే యూస్డ్ దేర్ కామన్ సెన్స్ అండ్ దే స్టార్టెడ్ అటాకింగ్ ద అసైలెంట్ ఇట్ సెల్ఫ్ అండ్ దే కుడ్ డిఫెండ్ దెమ్ అండ్ దే కుడ్ యాక్చువల్లీ క్యాచ్ వన్ ఆఫ్ ద పర్సన్స్. అతని దగ్గర నుంచి యాక్చువల్లీ వెపన్ మేడం తీసుకున్నట్టు ఉంది. ఐ థింక్ దే వర్ ఏబుల్ టు హిట్ హిమ్ అండ్ ఓవర్ పవర్ హిమ్ అండ్ కుడ్ స్నాచ్ అవే ద వెపన్ అండ్ దే కుడ్ క్యాచ్ ద వన్ ఆఫ్ ద ఫెలోస్ ఆల్సో హూ హ్యాడ్ అ బిగ్ నైఫ్. అండ్ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు మనకు నైబర్స్ వస్తే కూడా వాళ్ళు వెపన్ చూస్తే వాళ్ళు పారిపోతుంటే కూడా మేడము వదలకుండా అండ్ కిడ్స్ ఈ అమ్మాయి వదలకుండా వాళ్ళని పోయి పట్టుకొని ఇవ్వడం. అండ్ వీ వర్ ఏబుల్ టు క్యాచ్ ద అనదర్ సస్పెక్ట్, అనదర్ అక్యూజ్డ్ ఇన్ రైల్వేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ రైల్వే పోలీస్. మనము సుశీల్ను వచ్చి కాజీపేట్ రైల్వే పోలీస్ దగ్గర నుంచి పట్టుకోవడం జరిగింది. వాళ్ళకు కోఆర్డినేట్ చేసి మన ఇన్స్పెక్టర్ అండ్ ఏసీపీ ఫాస్ట్గా కోఆర్డినేట్ చేయడం వల్ల, ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం వల్ల దానివల్ల మనకు పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళని ఇంట్రాగేట్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా వేరే ఏమైనా అఫెన్సెస్ ప్లాన్ చేశారా లేదు ఇంతకుముందు ఏమైనా చేశారా అన్నది కూడా వెరిఫై చేస్తున్నాం. తర్వాత వెపన్ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు,
తర్వాత ఎలా వాళ్ళకు వెపన్ దొరికింది, ఇది ఇల్లీగల్ వెపన్, ఇట్స్ నాట్ ప్రాపర్ వెపన్, ఇట్ ఇస్ అన్లైసెన్స్డ్ అండ్ కంట్రీ మేడ్ వెపన్, అది కూడా వెరిఫై చేస్తున్నాం. వన్స్ వీ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ వి విల్ డెఫినెట్లీ. నల్గొండ జిల్లా అభివృద్ధిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు అబద్ధపు మాటలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు కాలేదన్నారు. తమ్ముడు రేవంత్ రెడ్డి వచ్చి తనను చాలాసార్లు కలిశారని, తెలంగాణ వాటర్ మినిస్టర్ను మార్చమని చెప్పానని తెలిపారు. ఇంకో తమ్ముడు కోమటిరెడ్డి చాలా చెబుతున్నారని, రైతు బంధు డబ్బులు 5,000 కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు తప్ప, నేను 7-8 మందితో మాట్లాడాను నల్గొండ విషయం, నా కళ్ళతో చూశాను. మరొకసారి మునుగోడు ఎలక్షన్లు అయిన తర్వాత 4 సార్లు వచ్చాను. సూర్యాపేట లెక్క పెట్టుకుంటే కనీసం 10-12 సార్లు వచ్చాను. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే లేదు. నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయా? లేదు. రైతులకు రుణమాఫీ జరిగిందా? లేదు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలు చేశారా? 420. లేదు. ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నారా? లేదు. తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో ప్రేమతో అభిమానంతో నన్ను కలిశారు. ముందుగా వారు వచ్చి, తర్వాత నేను వారిని 3 సార్లు కలిశాను. ఇంటిలో, సెక్రటరియట్లో, అసెంబ్లీలో కూడా రమ్మన్న ప్రదేశానికి వెళ్ళాను. 100 రోజులు దాటిపోయింది కానీ 100 రూపాయల పని జరగలేదు. సరికదా, మేమే 2-3 రోజులకి 2,000 రూపాయలు ఇచ్చి వాటర్ ట్యాంక్ కొనుక్కుంటున్నాం. బ్లాక్లో సలహాలు ఇచ్చారు. ఆ వాటర్ మినిస్టర్ని 7 రోజుల్లో బ్లాక్లో అమ్ముతున్న వాటర్ని ఆపకపోతే ఆయన్ని మార్చండి అని, ఇంతవరకు ఆయన్ని మార్చలేదు. చేసిన తప్పులకు కేజ్రీవాల్ ఫలితం అనుభవిస్తున్నారని, మద్యం వ్యవహారాలకు దూరంగా ఉండాలంటూ ఆయన్ను మరీ హెచ్చరించినా పట్టించుకోలేదని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే వ్యాఖ్యానించారు. అసలేమీ జరగకుంటే అరెస్ట్ చేసేంతటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని అన్నారు. మద్యంపై తాము సాగించిన పోరాటాన్ని గుర్తు చేస్తూ ఎక్సైజ్ పాలసీ విధానాలకు దూరంగా ఉండాలని 2 సార్లు సూచించానని తెలిపారు. మహారాష్ట్రలోని స్వగ్రామం రాల్గావ్ సిద్దిలో 86 ఏళ్ల హజారే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మద్యం జోలికి వెళ్లొద్దంటే సంపాదనకు ఆశపడి ఏకంగా ప్రత్యేక విధానమే తెచ్చారని కేజ్రీని విమర్శించారు. 2011 నాటి అవినీతి వ్యతిరేక ఉద్యమంలో హజారే కేజ్రీవాల్ కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒకనాటి తన సహచరుడు అరెస్ట్ కావడం పట్ల హజారే విచారం వ్యక్తం చేశారు. अरविंद केजरीवाल जैसे आदमी जो मेरे साथ काम करता था, और शराब के बारे में हम लोग आवाज उठाया था, आज वो शराब नीति बना रहा है, जिससे मुझे दुख हुआ. लेकिन करेगा क्या, सत्ता के सामने कुछ नहीं कर सकता. आखिर उसको जो अरेस्ट किया गया, अटक हुआ, वो उनकी कृति से हुआ. हम ये बातें नहीं करते तो अटक होने का कोई संभव नहीं था. కర్నూలు నగరంలోని చిరంజీవి పార్క్ దగ్గర ఆటో యూనియన్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ 93వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఐలు జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా అధ్యక్షత వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గౌస్ దేశాయ్, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు జిల్లా అధ్యక్షులు ఎస్ లక్ష్మణ మాట్లాడుతూ 1907వ సంవత్సరం లైల్పూర్ జిల్లాలో బంగా గ్రామంలో జన్మించిన భగత్ సింగ్ చిన్నప్పటి నుంచే గద్దర్ వీరులు
స్వతంత్ర పోరాట యోధుల ఉద్యమాలకు ఆకర్షితులై చదువుకునే రోజుల నుంచే స్వతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నారని తెలిపారు. ముఖ్యంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల దాడి నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి విద్యార్థుల్ని, యువకుల్ని పెద్ద ఎత్తున ఉద్యమాల్లోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించారని తెలిపారు. ఎందుకు వచ్చింది అంటే అప్పటికే వాళ్ళ ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొంటున్నారు. వాళ్ళ ఆయన జైలుకెళ్ళారు, రాజకీయాలు ఇంకా ఇంట్లో ఆ స్ఫూర్తి ఉంది. అదే ఆయన అంతపడుతుంది. 5 సంవత్సరాల వయసు నుంచి 20 సంవత్సరాల వయసు వరకు వెనక తిరగకుండా దేశం ఒక్కదు. ఆ వ్యక్తులు కూడా ప్రాణాలు అర్పించడానికి ఎవరైనా పాల్గొనడానికి నేను ముందుపోతానంటారు. కానీ వాళ్ళు తిరిగిన పని ఏంటి? 10-20 మంది కూడా సంఘంలో ఉంటే నేను పాల్గొస్తాను. మనందరి కళ సీఎం వైఎస్ జగన్ కళ అని, అందరి కళలను సాకారం చేస్తున్న వైఎస్ జగన్ని మరోసారి గెలిపించుకుందామని కైకలూరు ఎమ్మెల్యే డిఎన్ఆర్ అన్నారు. కైకలూరు వెలమపేటలో 19-20 వార్డులలో 20 రోజుగా గుడ్ మార్నింగ్ కైకలూరు కార్యక్రమం నిర్వహించారు. ఈ గుడ్ మార్నింగ్ కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్తుంటే ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. నాయకులు పాల్గొన్నారు. సేవకు ఎప్పుడు కూడా నేనున్నానంటూ తలుపులు తెరిచేటువంటి నాయకుడి కోసం ఎదురు చూస్తారు తప్ప ఇవాళ అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ కామినేని లాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలందరూ సమాయత్తం అవుతున్నారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. బుద్ధి చెప్పి ఈ రోజున ఈ రాష్ట్రంలో మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి కామినేని కానీ పైన చంద్రబాబు నాయుడుకి కానీ మళ్ళీ రాష్ట్రంలో తిరిగేటువంటి పరిస్థితి లేకుండా చేసేయడానికి అందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మేమంతా సిద్ధంగా ఉన్నామన్నా డిఎన్ఆర్ అన్న, మేమంతా మీరే ముందుకు రండి అని చెప్పి ఈ రోజున మహిళలందరూ కూడా ముందుకు వస్తున్నందుకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 19-20 వార్డుల్లో ఉన్నట్టు ప్రతి అక్క చెల్లెములు కూడా మరి ఎదురొచ్చి స్వాగతం పలికి ఆశీర్వదిస్తుంటే నాకు కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి ఈ రోజున. ఎందుకంటే పేద బడుగు వర్గాలకు కావాల్సిందే ఉంది. నా ఆస్తులు ఏమీ అడగరు కదా వాళ్ళు. రోజు నా ఇంటికి వచ్చి కూర్చోడు కదా అన్న, మేము ఇంటికి వచ్చామని చెప్పరు కదా. కానీ ఏమంటారు, అవసరం వచ్చినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు వెంటనే వారికి అందుబాటులో ఉండాలా. ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో భాగంగా కాణిపాకం జంక్షన్ వద్ద ఐరాలకు చెందిన మహేశ్వర్ నాయుడు అనే వ్యక్తి చిత్తూరు నుంచి కారులో వెళ్తూ ఉండగా ఎలాంటి ఆధారాలు లేని 2.49 లక్షలు సీజ్ చేసినట్లు చిత్తూరు సిఐ ఉల్లసయ్య తెలిపారు. సీజ్ చేసిన నగదును ఆర్ఓకే అప్పగించామన్నారు. సరైన ఆధారాలు చూపించిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ ఇక్బాల్, సిబ్బంది పాల్గొన్నారు. ఈ ఎలక్షన్ సందర్భంగా ఇప్పుడు మా ఎస్పీ గారు డైరెక్షన్లో ఆదేశాల మేరకు టూటౌన్లో దాదాపు ఒక 25 కేసెస్ మేము రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ ఎన్డీపీఎల్ సీజర్ అయితేనేమి, గాంజా సీజర్ అయితేనేమి, తర్వాత డిపిఎల్ అయితేనేమి. అందుకే చిత్తూరు టౌన్ ప్రజలకు చెప్పడం ఏమంటే, ఈ ఎవరు కానీ క్యాష్ కానీ ప్రీషియస్ మెటల్స్, గోల్డ్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ, తర్వాత ఫ్రీబీస్ ఐటమ్స్ కానీ ఎవరు కానీ క్యారీ చేయకూడదు. ఒకవేళ ఇన్ కేస్ క్యారీ చేస్తే ప్రయర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. తర్వాత నెక్స్ట్ ఈ ఇల్లీగల్గా ఎవరైనా కానీ ఎన్డీపీఎల్ కానీ, డిపిఎల్ కానీ, గాంజా కానీ, ఐడి అరాక్ కానీ ఎవరైనా చేస్తే వీళ్ళపైన కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడే చాలా మంది పైన యాక్షన్ తీసుకున్నాం. ఇంకా స్టిల్ లోపల ఉన్నారు వాళ్ళు. శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ టికెట్ విషయంపై చంద్రబాబు మరోసారి పునరాలోచన చేయాలని మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి వర్గానికి చెందిన టీడీపీ క్యాడర్ డిమాండ్ చేశారు. శనివారం శ్రీకాకుళంలో గుండా లక్ష్మీదేవి టీడీపీ క్యాడర్ ప్రత్యేక సమావేశమయ్యారు. నియోజకవర్గంలోని 90% టీడీపీ క్యాడర్ ఆమె వెంటే ఉన్నామని, దీన్ని పార్టీ అధిష్టానం ఒకసారి గమనించాలన్నారు. సుమారు 40 ఏళ్లుగా గుండా కుటుంబం టీడీపీతోనే ఉందన్నారు. నిన్నటి వరకు అందరూ అంతగానే ఎదురు చూసాం. లక్ష్మమ్మ గారికి టికెట్ వస్తుంది, మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ తెలుగుదేశం జెండా ఎగరేస్తామని అందరూ అనుకున్నాం. కానీ నిన్న రిజల్ట్ వేరే వచ్చేసరికి ఈవెన్ అంటే తెలుగుదేశం పార్టీ క్యాడర్లు అందరిలో కూడా చాలా గందరగోళం గులయ్యారు. ఈ సందర్భంగా అందరు చెప్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఓపిక అనేది ఉండాలి. ఏది సాధించాలని ఓపికగా సాధించాలి. కాబట్టి అందరం కూడా నిన్న వచ్చినటువంటి క్యాడర్ అందరూ కూడా సమయస్ఫూర్తితో ఆలోచించి రేపు మీటింగ్ ఉంది, అందరం మంచిగా మళ్ళీ అమ్మకానికి టికెట్ తెప్పించుకునే ప్రయత్నాలు చేద్దామని చెప్పుకుని విశాఖ సాగర్ తీరాన వైజాగ్ ఆటో ఎక్స్పో 2024 ఘనంగా ప్రారంభమైంది. విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద శని, ఆదివారాలు జరగనున్న ఈ ఆటో ఎక్స్పోను ఏపీ నెరాట్కో రాష్ట్ర అధ్యక్షులు
గద్దె చక్రధర్రావు శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో ఆటోమొబైల్ రంగం దినదిన అభివృద్ధి చెందుతుందని అన్నారు. భారతదేశపు ప్రముఖ ఎస్యూవీ తయారీదారు మహేంద్రా అండ్ మహేంద్రా లిమిటెడ్ XUV 400 Pro రేంజ్ను 15.49 లక్షల నుంచి ప్రారంభ ధరతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. తాజా ప్రో శ్రేణి 3 కొత్త వేరియంట్లను పరిచయం చేసింది. ఈ లాంచింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న ఆటోమేటివ్ మ్యానుఫ్యాక్చరర్ COO CH శ్రీనివాస్ రెడ్డి, GMB శ్రీనివాస్, నియోన్ మోటార్స్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ, మహేంద్ర ఫైనాన్స్ హెడ్ రాజ్ కుమార్, రతిరామ్ తదితరులు పాల్గొన్నారు. మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్లోని పైనియర్స్, ఇండియాలోని ఫస్ట్ మహీంద్రా ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంచ్ చేసిందే మహీంద్రా. ETO అనే వెహికల్ లాంచ్ చేశారు. తర్వాత దాన్ని డెవలప్ చేస్తూ ఇప్పుడు అంటే XUV 400 వచ్చింది. దే ఆర్ ప్రొడక్ట్లోని చాలా ఇది ఉంటుంది, మీకు ఇట్స్ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ ఎక్విప్డ్ వెహికల్ ఇది. అండ్ కమింగ్ బార్న్ ఎలక్ట్రిక్ అని మహీంద్రాలోని వస్తున్నాయి, కొన్ని డౌన్ ది లైన్ అన్నమాట చాలా ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. మీకు XUV 700 ఎంత సక్సెస్ అయింది మీకు తెలిసిందే. అలా టైప్ పెద్ద వెహికల్స్ కూడా మహీంద్రాలోని ఇప్పుడు వస్తున్నాయి ఎలక్ట్రిక్లోని. సో XUV 400 వచ్చింది, లాంచ్ అయింది, సక్సెస్ అయింది, చాలా బాగుంది, యాక్సెప్టెన్స్ కూడా చాలా బాగుంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం తిరుచానూరులో వెలిసిన కాలభైరవ దేవస్థానం నందు శని త్రయోదశి సందర్భంగా శనిదేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు తైలాభిషేకం, పూలాభిషేకం చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ శని త్రయోదశి అత్యంత పవిత్రమైనదిగా హిందువులకు నమ్మకం. శనివారం నాడు వచ్చే త్రయోదశిని శని త్రయోదశిగా పిలుస్తారని, ఈరోజు శనికి అభిషేకం చేసి సకల దోషాలు నశిస్తాయని ఆలయ అర్చకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. 100 కోట్ల ఆధారాలేవి? ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత ఢిల్లీ మంత్రి అతిషి. విశాఖ డ్రగ్స్ కేసులో ఉన్నది వైసీపీ నేతలే, ఆధారాలతో బయటపెట్టిన చంద్రబాబు. తనపై కావాలనే తప్పుడు కేసులు, ఎమ్మెల్సీ కవిత. మాస్కోలో ఉగ్రవాదుల నరమేధం, ఖండించిన భారత ప్రధాని మోడీ.
నా జీవితం ఒక పోరాటం, శరీరంలో ప్రతి కణం దేశం కోసమే అంకితం. దేశ ప్రజలకు లేఖ విడుదల చేసిన కేజ్రీవాల్. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ VST ఛానల్.